ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక, అందరూ కూడా హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనాన్ని చదవాలని ప్రభు పేరిట తెలియచేస్తున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము మనము గత మూడు వారాల నుంచి విశ్వాస వీరులను గురించి మనం చెప్పుకుంటున్నాం. ఫస్ట్ విశ్వాస వీరుడు హెబెల్, రెండో విశ్వాస వీరుడు హనోక్, మూడో విశ్వాస వీరుడు నోవాహు, నాలుగో విశ్వాస వీరుడు అబ్రహాము. అనండి, అబ్రహాం. విశ్వాస వీరుల గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రభు మనందరితో మాట్లాడను గాక. అబ్రహాము జీవితంలో దేవుడు అబ్రహాముని ఎలా నిలబెట్టుకున్నాడు, ఎలా వాడుకున్నాడు, ఎలా బలపరిచాడు, ఎలా నడిపించాడు, ఎట్లా ఆశీర్వదించాడు, ఎట్లా అతన్ని గొప్ప చేశాడో అబ్రహాము జీవితంలో నుంచి దేవుడు మనతో మాట్లాడను గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము విశ్వాసమును బట్టి పిలుపుకు లోబడ్డాడంట. అబ్రహామును దేవుడు పిలిచాడు, ఆ పిలుపుకు అబ్రహాము లోబడ్డాడు. అంటే దేవుడు అబ్రహామును పిలిచాడు, అబ్రహాము రా అంటానే ఆ పిలుపుగా అబ్రహాము లోబడ్డాడు. ఓకే ప్రభా, నువ్వు పిలిచినట్టు నేను వస్తా. అబ్రహామును దేవుడు పిలిచాడు, మనల్ని కూడా మనందరిని కూడా దేవుడు పిలిచాడు. సంఘమునంట లోకములో నుండి దేవుడు పిలిచాను. సంఘం అన్న మాటకు గ్రీకు భాషలో ఉన్న పదం ఏమిటంటే ఎక్లెషియా. ఎక్లెషియా అను మాటకు అర్థం ఏంటంటే లోకం, పిలువబడుట. మనల్ని కూడా ఇక్కడున్న మీ అందరిని కూడా దేవుడు లోకములో నుండి పిలిచాడు. సంఘమును మాటకు అసలైన పదము గ్రీకు భాషలో రాయబడింది ఏంటంటే ఎక్లెషియా. ఎక్లెషియాను మాటకు అర్థమే పిలువబడుట. దేవుడు ప్రతి ఒక్కరిని పిలిచాడు. అట్లనే అబ్రహామును కూడా దేవుడు పిలిచాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము ఆ పిలుపుకు లోబడి దేవుని నమ్మి, దేవుడు ఎక్కడికి నడిపిస్తున్నాడో, ఏ ప్రాంతానికి పిలిచాడో అక్కడికి దేవుని మాటకు లోబడి దేవుని వెంబడించడము ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము చరిత్ర గురించి మనం ఒకసారి ధ్యానం చేసుకుంటే, అబ్రహామును దేవుడు ఎక్కడి నుండి పిలిచాడంటే అపోస్తుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదవండి. అపోస్తుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. జాగ్రత్తగా దేవుని మాటలు శ్రద్ధగా మనసు పెట్టి వినాలని తెలియజేస్తున్నా. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచిపోయి హారానులో కాపురం ఉండే. చాలు, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడి నుంచి వచ్చినాడు? మెసొపొతేమియా అనే ప్రాంతం నుంచి, కల్దీలు అనబడిన వాళ్ళ జాతి నుండి, ఊరు అనే ఊరు నుండి బయలుదేరాడు అబ్రహాం. దేవుడు అబ్రహాం అక్కడ ఉన్నప్పుడు పిలిచాడు. మెసొపొతేమియా అనండి, మన భారతదేశాన్ని సింధు నాగరికత అంటారు. అట్లనే మెసొపొతేమియాలో ఉండే వాళ్ళని ఏమంటారంటే కల్దీయులు అంటారు. ఊరు అనే ప్రాంతంలో అబ్రహాము నివసిస్తూ ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు. ఈ కల్దీల ఊరు లేదంటే ఈ మెసొపొతేమియా ఎలాంటిదంటే దేవుని బిడ్డలారా, బహుభయంకరమైన విగ్రహారాధన, బహుభయంకరమైన ఆ దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు జరిగే దేశము, ప్రదేశము ఈ మెసొపొతేమియా లేదంటే ఈ కల్దీలు అనబడిన ఆ ప్రదేశము. చాలా ఘోరమైన ప్రాంతం అది. అబ్రహాం ఉండే ఊరు ఎంత ఘోరమైన ప్రాంతం అంటే దేవుని బిడ్డలారా, అక్కడ భయంకరంగా దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దేవునికి నచ్చనివి, దేవుడు ఇష్టపడనివి, దేవుడు యాక్సెప్ట్ చేయని
పనులన్నీ ఆ దేశంలో జరుగుతూ ఉంటాయి. ఒకసారి మీరు యెషయా గ్రంథము 47 అధ్యాయము, యెషయా గ్రంథం 47 అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదవండి. యెషయా గ్రంథం, నా వైపు చూస్తా, చదవని వాళ్ళు నా వైపు చూస్తా వినాలి, రాసుకునే వాళ్ళు రాసుకొని నా వైపు చూస్తా వినండి. కల్దీయుల కుమారి మౌనముగా ఉండి చీకటిలోనికి పో, రాజ్యములకు దొరసానినని ఇక మీదట జనులు నిన్ను గురించి చెప్పారు. జనులు నిన్ను గురించి చెప్పుకోరు. నా జనుల మీద కోపపడి నా స్వాస్థ్యము 12-13 చదువు. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ ఏంటంటే ఉండు కల్దీల కుమారి రాజ్యములకు దొరసాని అంట. రాజ్యములకు రాణిగా ఉండాలనుకునిందంట. ప్రపంచానికి చక్రవర్తిగా, ప్రపంచాన్ని ఏలే ఒక రాణిగా కల్దీలు అనబడే ఆ ప్రాంతము సకల లోకానికి, అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి దేశానికి, ప్రతి మనిషికి రాణిగా అనుకుంటుందంట. ఎవరు? ఈ కల్దీల రాణి. ఆమె చిన్నప్పటి నుంచి అభ్యసిస్తుంది. ఆమె అంటే అదొక ప్రాంతం, అదొక ఊరు, అదొక దేశం అని పిలువబడుతుంది. ఆమె అంటే అక్కడ ఒక స్త్రీ అని కాదు అర్థం, ఒక ప్రాంతం అని అర్థం, ఒక ఊరు అని అర్థం. దేవుడు సంఘాన్ని ఒక స్త్రీతో పోల్చాడు. ఇజ్రాయేల్ దేశమును దేవుడు ఒక స్త్రీతో పోల్చాడు కదా, అవునా కదా? ఇక్కడ కూడా ఆమె అంటే ఒక స్త్రీ కాదు కానీ ఒక దేశము, లేదంటే ఒక ఊరు. చదువు నాన్న 12 చదువు. నీ బాల్యము నుండి చిన్నప్పటి నుండి, అంటే ప్రపంచ దేశములో నాగరికత ప్రారంభించబడినప్పటి నుండి అప్పటి వరకు భారతదేశము, పాకిస్తాను, అమెరికా, ఇంగ్లాండ్, యూరోపు ఏ దేశాలు లేనప్పుడు ఫస్ట్ నాగరికత కల్దీలు లేదంటే మెసొపొతేమియా నుంచి ప్రారంభించబడింది. చిన్నప్పటి నుంచి, బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించి నేర్చుకొనిన నీ పిశాచ తంత్రములను, నీ కర్ణ పిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనకరములగునేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో, నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కుల నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము. చాలు. హల్లెలూయా. ఈ దేశము, ఈ ప్రాంతం, ఈ కల్దీల ప్రాంతం ఎట్లాంటిదంటే దేవుని బిడ్డలారా, భయంకరమైన చేతబడులకు, జ్యోతిష్యం చెప్పే వాళ్ళకు, తర్వాత ఏమంటారు నక్షత్రముల సూచనలను, మాంత్రికుల సూచనలను, ఇలాంటివన్నీ అభ్యసించడం, నేర్చుకోవడం, భూమి మీదికి ఇక్కడి వరకు స్ప్రెడ్ అక్కడి నుంచి అయినాయి. ఆ ప్రాంతము నుంచే ఇప్పుడు భూమి మీద ఎక్కడ ఏ ప్రాంతంలో చేతబడులు జరిగినా, మాంత్రిక విద్యలు చేసినా కూడా, మంత్రాలు చేసినా, మనిషిని వశీకరణం చేసుకున్నా, జ్యోతిష్కం చెప్పినా, లేదంటే చేయి చూసి జాతకాలు చెప్పినా కూడా, పేర్లు చూసి శకునాలు చెప్పినా కూడా, ఇంకా ఏదైనా సరే గవ్వలేసి కానీ ఏది వేసినా కానీ వాళ్ళని చూసి, వాళ్ళ పేర్లను చెప్పి, వాళ్ళ మొఖాలను చూసి ఏది చెప్పినా కూడా అవి ఎక్కడి నుంచి ప్రారంభించబడ్డాయి అంటే కల్దీలు ఊరు లేదంటే మెసొపొతేమియా అనే ప్రాంతము నుండి అవి ఇక్కడికి వచ్చాయి. ఫస్ట్ అక్కడనే ప్రారంభించబడ్డాయి. అక్కడి నుంచి ఉన్నాయి ఈ జ్యోతిష్యాలు చెప్పడము, ఈ మాంత్రిక విద్యలు, ఈ చేతబళ్ళు, ఈ వశీకరణ, తర్వాత నక్షత్రముల జాతకాలు చూసి చెప్పేది, పేర్లను చూసి చెప్పేది, ఇవన్నీ కూడా అక్కడి నుంచే ప్రారంభించబడ్డాయి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం ఒకసారి తీయండి. 18వ అధ్యాయం 2వ వచనం చదువునానా. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లా, నేను మహాబబులోను కూలిపోయాను. ఒక నిమిషం ఆగండి. ఒకప్పుడు అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఈ కల్దీలు లేదంటే మెసొపొతేమియా అని పిలువబడే ఈ దేశానికి పేరు మార్చబడి బబులోనుగా మార్చబడింది. ఇప్పుడు స్టిల్ ఇప్పుడు పిలువబడే పేరు అంటే ఇరాక్. ఏంటి? ఇరాక్. దాని పేరు ఇప్పుడు ఏం పేరు అంటే ఇరాక్. ఇరాక్కు ముందు ఏం పేరు ఉండిందంటే బబులోను. బబులోనుకు ముందు నాగరికత అంటే పాత పేరు ఏంటంటే మెసొపొతేమియా, కల్దీలు అనబడి పిలువబడే దేశం అది. స్టిల్ నౌ ఇప్పటికి కూడా ఆ దేశం ఉంది. ఏంటంటే ఇరాక్.
ఏంటి ఆ పేరు? ఇరాక్ అని పిలువబడుతుంది. చదువునా. మహాబబులోను కూలిపోయెను. అది దయ్యములకు నివాస స్థలమును ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును అపవిత్రమును అసహ్యమును ప్రతి పక్షికి ఉనికి పట్టంట. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అబ్రహాము నివసించే ఊరు, అబ్రహాము నివసించే గ్రామము, అబ్రహాము ఉండే చోటు ఏంటంటే తెలిసిన దయ్యములకు నివాస స్థలం అంట. దయ్యాలు అక్కడ ఉండయంట. తర్వాత దయ్యములకు ఉనికి పట్టంట. ప్రతి అపవిత్ర కార్యములు, ప్రతి దరిద్ర పనులకు ఆ ప్రాంతమే ఎన్నుకోబడింది. భూమి మీద ఇప్పుడున్న జనరేషన్కు బాగా లగ్జరీ సిటీ ఏదంటే న్యూయార్క్ అంటారు అమెరికాలో. లగ్జరీ సిటీ, బాగా ఏమంటారు ఎంజాయ్ చేసే సిటీ ఏంటంటే, పాపము బహు ఘోరంగా విస్తరిస్తున్న పట్టణము ఏంటంటే న్యూయార్క్ అంటారు. అమెరికాలో న్యూయార్క్ అని పిలువబడేది. అయితే భూమి మీద ప్రారంభించబడిన సకల విధమైన దరిద్రానికి, పాపానికి, అపవిత్రతకు, దయ్యాలకు, చేతబడులకు, వీటన్నిటికీ మూల ప్రాంతం ఏంటంటే మెసొపొతేమియా, లేదా ఇప్పుడు బబులోను, ఇరాక్. అక్కడ నివాసం ఉండేవాడు అబ్రహాము. భయంకరంగా అండి. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఎట్టుంటారు చెప్పండి? ఎంత ఘోరంగా ఉంటారు, ఎంత భయంకరంగా ఉంటుంది పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఇప్పుడు అపవిత్ర ఆత్మలు ఉండే స్థలం ఎంత ఘోరంగా ఉంటుందంటే అక్కడ ఇంకా అపవిత్ర కార్యాలన్నీ అక్కడ జరుగుతాయి. భయంకరమైన పాపం జరుగుతుంది. అక్కడ జరగని ఏది ఉండదు. అంత ఘోరమైన ప్రదేశం. అక్కడ ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు. హల్లెలూయా. అక్కడ ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడ ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును చూచాడు. అక్కడ ఉన్నప్పుడు దేవుడు అబ్రహాం వైపు కన్ను పెట్టాడు. హల్లెలూయా. అంత భయంకరమైన ప్రదేశం. అబ్రహాం వాళ్ళ నాన్న పేరు తెరాహు. అబ్రహాం వాళ్ళ నాన్న విగ్రహాలు చేసి అమ్మేవాడు, విగ్రహారాధన చేసేవాడు, విగ్రహాలను బిజినెస్ చేసేవాడు ఈ అబ్రహాం వాళ్ళ నాన్న. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాంని పిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, నేను ఉన్నవాడను, అనువాడను, నేను మాట్లాడేవాడను, నేను చూసేవాడను, ఎల్రోహి అయిన వాణ్ణి, యెహోవా రాఫా అయిన వాణ్ణి, యెహోవా నేను చూచుచున్నవాడనని దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై దేవుడు అబ్రహాంని పిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎంత ఘోరమైన స్థాయిలో ఉన్నా కూడా దేవుడు నిన్ను మర్చిపోడు. నిన్ను పిలిచే దేవుడు, నిన్ను పట్టించుకునే దేవుడు ఆయన. నువ్వు వ్యాధులలో, బలహీనలలో, రోగాలలో, అప్పుల సమస్యలలో, ఆర్థిక సమస్యలలో, లేదంటే నష్టపోయి కుటుంబ సమస్యలలో కూరుకుపోయినా దేవుడు నిన్ను మర్చిపోయే దేవుడు కాడాయన. అబ్రహామును మర్చిపోయాడు. అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా కూడా మర్చిపోడు. ఆయన ఎవరిని కూడా మర్చిపోయే దేవుడు కాడు. అందరికీ ఆయన ప్రత్యక్షమవుతాడు, అందరితో ఆయన మాట్లాడతాడు. అయితే దేవుని బిడ్డలారా, అబ్రహాముతోనే ఎందుకు మాట్లాడా? అక్కడున్న చాలా మందితో మాట్లాడొచ్చు కదా అంటే, అందరితో మాట్లాడు కానీ ఫస్ట్ ఒక వ్యక్తిని ఎన్నుకొని వాళ్ళ ద్వారా దేవుడు మాట్లాడతాడు. మీకు అర్థమైంది చెప్పింది? ఫస్ట్ ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తి ద్వారా దేవుడు మనుషులతో మాట్లాడుతూ వస్తాడు. ఒక పట్టణానికి, ఊర్లో ఉండే వాళ్ళందరూ ఎమ్మెల్యేలు కావచ్చు కదా, ఒక వ్యక్తి ఎందుకు ఎమ్మెల్యే అవుతాడు? ఒక రాష్ట్రానికి ఒక సీఎం ఉంటాడు, లేదా ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉంటాడు. ఆ సీఎం పథకాలు ఏమన్నా ఇవ్వాలన్నా కూడా డైరెక్ట్ మీకు రావు, ఎమ్మెల్యే దగ్గర నుంచి వస్తాయి. ఇప్పుడు సచివాలయం ఉంది కదా, ప్రతి మండలానికి, ప్రతి జిల్లాకు, ప్రతి గ్రామానికి ఒక సచివాలయం ఉంటుంది. ఆ సచివాలయంలో నుండే ప్రతిదీ కార్యక్రమం జరుగుతుంది. రేషన్ కార్డు కావాలన్నా, ఆధార్ కార్డు కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, ఇల్లు కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ కావాలన్నా కూడా సీఎం సార్ మాకు ఇది ఇవ్వండి అంటామా? అనం. ఏమంటామంటే డైరెక్ట్ సచివాలయం దగ్గర పోయి మనకి ఏం కావాలో అది అప్లై చేసుకుంటాం. అట్లాగనే దేవుడు ఏం చేస్తాడంటే ఒక వ్యక్తిని, ఒక సంస్థను, లేదంటే ఒక నాయకుడిని ఎన్నుకుంటాడు దేవుడు. వాళ్ళ ద్వారా దేవుడు నడిపిస్తాడు అనమాట. దేవుడు ఆ ప్రాంతంలో నుండి అబ్రహామును పిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోపడ్డాడంట అబ్రహాం. దేవుడు పిలిచినప్పుడు, అబ్రహామా రా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, అబ్రహామా రా, నేను నిన్ను దీవిస్తా, అబ్రహామా రా, నేను నిన్ను గొప్ప చేస్తా అన్నప్పుడు, దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం ఆ పిలుపుకు వెంటనే లోపడ్డాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత భయంకరమైన పరిస్థితిలో, సమాజంలో, ఊరిలో కూడా దేవుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు. నిన్ను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు. నీ పరిస్థితులలో వదిలిపెట్టేవాడు కాడాయన. అయితే మనం ఏం చేయాలి తెలిసిన? ఆ పిలుపుకు లోబడాలి. అబ్రహాము పిలుపుకు లోబడ్డాడు. దేవుడు కూడా మనల్ని పిలుస్తాడండి. దేవుడు మనతో మాట్లాడతాడు. లోకములో దేవుడు యేసయ్య ఒక ఉపమానం చెప్తాడు. ఒక పెళ్లి విందుకు ఊర్లోకి వెళ్ళి అందరిని పిలిచాడంట. ఏంటి? అందరిని పిలిచాడంట. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. చాలా మందిని ఊర్లోకి వెళ్ళి చాటింపు చేశాడు. అయ్యా, ఇదిగో రాజకుమారుని పెళ్లి విందు జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో ఒక విందు జరుగుతుంది, అందరూ రండి, మీ కొరకు మాంసము, మీ కొరకు డిన్నర్, మీ కొరకు భోజనాలు సిద్ధపరిచారు, అవన్నీ ఆస్వాదించండి, అవన్నీ తిందురండి అని పిలిస్తే చాలా మందికి, ఊర్లో గ్రామంలో అందరికీ పిలుపేశారంట. కాకపోతే ఆ పిలుపుకు లోబడిన వాళ్ళు తక్కువ మంది. అందరినీ పిలిచాడు, పిలువబడిన వారు అనేకులు, కానీ వచ్చింది కొద్ది మందేనంట. చాలా మందిని పిలిచాడు దేవుడు. చాలా మందికి వాక్యం ప్రకటించబడుతుంది, చాలా మందికి సువార్త ప్రకటించబడుతుంది, చాలా మందికి ఉపదేశం ప్రకటించబడుతుంది, చాలా మంది దేవుని మందిరంలో వాక్యం బలంగా వింటున్నారు. కానీ లోబడు వాళ్ళు కొద్ది మంది, ఏర్పరచబడిన వారు కొద్ది మంది. పిలుపుకు చాలా మందికి పిలుపు వస్తుంది, దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఆ పిలుపుకు లోబడు వారు కొద్ది మంది అంట. దేవుని బిడ్డలారా, నీవు పిలుపుకు లోబడితే, దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడితే నీవు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు. నిన్ను ప్రతి విధమైన దుర్నీతి నుండి, పాపము నుండి, శాపము నుండి, దయ్యమును నుండి విడిపిస్తాడు దేవుడు. రోగము నుండి విడిపిస్తాడు దేవుడు, శాపము నుండి విడిపిస్తాడు, పతనము నుండి విడిపిస్తాడు దేవుడు, లేపుతాడు పైకి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిలుపుకు లోబడిన ప్రతి ఒక్కరిని ప్రభు ఆశీర్వదించువాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అంట ఆ పిలుపుకు లోబడి అబ్రహాము దేవుడు ఎక్కడ చెప్పాడో అక్కడికి వెళ్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహామును పిలిచినప్పుడు ఎక్కడి నుంచి రమ్మన్నాడు? తన ఊరు నుండి, తన బంధువుల నుండి, తన తండ్రి ఇంటిని విడిచి రావాలంట. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. 12 అధ్యాయము 1 నుంచి చదువు నాన్న. ఆదికాండం 12 నుంచి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. చాలనన్న. అబ్రహామును దేవుడు ఎక్కడి నుంచి పిలుస్తున్నాడంట? నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టి నేను చూపించే చోటికి రా. దేవుడు అబ్రహాంను పిలుస్తున్నప్పుడు నీ దేశాన్ని వదిలిపెట్టేయాల, నీ బంధువులను వదిలిపెట్టేయాల, నీ రక్త సంబంధికులను, నీ ఇంటి వారిని, నీ ఇంటిని వదిలిపెట్టేయాలి. లేదు ప్రభా నేను ఇక్కడే ఉంటా, ఇక్కడే దీవించు ప్రభా అంటే నేను దీవించను. ఇక్కడే ఉంటా ప్రభా, వీళ్ళతో కలిసి ఉంటా, వీళ్ళతో నేను నివసిస్తా, వీళ్ళు ఉన్నట్టు నేను ఉంటా ప్రభా, నువ్వు నన్ను ఈయనే దీవించు ప్రభా అంటే కుదరదు. నువ్వు ఇక్కడి నుంచి బయటికి రావాలి, నీ దేశాన్ని వదిలిపెట్టేయాలా, నీ బంధువులను వదిలిపెట్టేయాలా, నీ రక్త సంబంధికులను వదిలిపెట్టాలా, నీ తండ్రి ఇంటి వారిని, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టేయాలా. ఒక ఆయన ఫుల్ తాగుతా అన్నాడు. పోయి ప్రార్థన చేద్దామని పోయా ఇంట్లోకి. అన్న, తాగుడు మానొచ్చు కదా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. తాగుడు మానొచ్చు కదా, నీ పిల్లలు, నీ కుటుంబము, నీ భార్య అంతా బాగుంటుంది, చక్కగా ఉంటుంది, దీవించబడతారు, బాగుంటుంది కదా
అందరూ చక్కగా బ్రతుకుతారు కదా, నీ కుమార్తె నీ కుమారుడు లేదంటే ఇద్దరు పిల్లలు నీ భార్య చక్కగా ఉంటారు. ఈ పేదరికాన్ని అనుభవించాల్సిన అవసరం కదా, వచ్చిన వాళ్ళందరి దగ్గర 100 రూపాయలు 50 రూపాయలు అని అడుక్కోవాల్సిన అవసరం ఉండదు కదా. బాగా గొప్పగా ఉన్నతమైన స్థాయిలో ఉంటావు, దేవుడు నిన్ను దీవిస్తాడు కదా అని నేను చెప్పా. యేసయ్య దగ్గరికి వస్తే ఆయన దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. నువ్వు రా ఒకసారి ప్రార్థన చేసుకో అంటే ఆయన ఏమన్నా మాట ఏంటో తెలిసినా, నేను ఇట్టుంటే దేవుడు ఆశీర్వదించడా అన్నాడు. ఏమన్నాడు? నేను ఇట్టుంటే దేవుడు ఆశీర్వదించడా? నేను తాగుతానా? తాగులో ఉన్నప్పుడు దేవుడు దీవించమనయ్యా. ఎందుకు? ఈరోజు కోటర్ తాగానమని సాయంత్రం ఫుల్ బాటిల్ తాగాల, దేవుడు దీవిస్తే. 1 కోటర్ తాగేవాడు 4 కోటర్లు తాగుతాడు. దేవుడు అంట తాగుడులో ఉన్నప్పుడు దీవించాలంట. అట్ట కాదయ్య అంటే, లేదు నువ్వు నన్ను ఇప్పుడు దీవించమను, ఇట్టున్నప్పుడే దీవించమను, నేను వదిలేస్తా. ఒరే నీ కాడ 100 రూపాయలు ఉంటేనే నువ్వు తాగి నీ ఇంట్లో రచ్చ చేస్తాను, నీ భార్యను కొడతాను, నీ పిల్లలకు తిండి లేకుండా చేస్తాను. ఒక ఇంటికి వెళ్ళామండి, ఒక ఇంటికి వెళ్ళాము. ప్రార్థన అక్క ఫోన్ చేసింది, అన్న రాన్న చాలా రోజుల నుంచి నీకు ఫోన్ చేస్తాను, రావడంలో నీ కాళ్ళు పట్టుకుంటా, ఒకసారి ఇంటికి వచ్చి ప్రార్థన చేయను అంటే, అమ్మ ఎన్ని మాటలు ఎందుకులే తల్లి, వస్తలే అని పోయా. నేను పాస్టర్ ఇద్దరం పోతే ఆ అక్క ఇంకా లేనిపోని గోడంతా చెప్పుకుంటుంది. ఆయన ఫుల్ తాగి 4 రోజులైందంట. ఇంట్లో పిల్లలకు భార్యకు అన్నం పెట్టక ఆ ఇంట్లోకి పోయి ఇంట్లోకి పోయి కొన్ని సరుకులు తెచ్చుకొని వంట వండి పిల్లలకు వడ్డించి తినిపించి వచ్చేస్తూ ఉంది. మంచి పిల్లలు ఏమో బాగా చదువుకుంటున్నారు, కనీసం ఇక్కడ నుంచి ఆటో ఎక్కడానికి వెళ్ళడానికి కూడా డబ్బు లేని పరిస్థితి. ఫుల్ తాగి వచ్చాడు, ఊగుతా వచ్చాడు, కూర్చున్నాడు. ఈ తాగుడు మానొచ్చు కదా, ప్రభు దీవిస్తాడు, మానుకో, ప్రభుని అడుగు. నాకు ఈ బలహీనతల నుంచి నేను విడిపించబడలేకున్నా ప్రభా, నా ఈ తాగుడు నుంచి నన్ను విడిపించయ్యా అని అడిగితే ప్రభు నిన్ను మారుస్తాడు కదా అని అడిగినప్పుడు ఏమంటాడో తెలిసిన, ఆ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ఎట్టున్నా అంటున్నాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను వైన్ షాప్ లేకపోతే ఇట్లా కూర్చుంటే వైన్ షాప్లో నాతో ఉంటాడు, తాగి బండి ఇట్ట ఊగి నడిపినా నాకు తోడుగా ఉంటాడు. అట్లుంటాడు ఆ దేవుడు. దేవుడు పిలుస్తున్నాడు, అబ్రహమా నువ్వు నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ బంధువులను వదిలిపెట్టు, నీ రక్త సంబంధికులను వదిలిపెట్టు, ఆచారాల నుంచి, ఆ విగ్రహారాధన నుంచి, ఆ సాంప్రదాయాల నుంచి, ఆ అపవిత్ర కార్యముల నుంచి నువ్వు బయటికి రావాలి. నువ్వు బయటికి వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తా, నువ్వు బయటికి వస్తే నేను నిన్ను దీవిస్తా, నువ్వు బయటికి వస్తే నేను నిన్ను బ్లెస్ చేస్తా అంటున్నాడు. అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. హల్లెలూయా. అబ్రహాము దేవుని మాటకు లోబడి విధేయత చూపి విశ్వాసముతో దేవుడు నాకు ప్రత్యక్షమై నాతో మాట్లాడాడు, నాకు దర్శనం ఇచ్చాడు, నాకు కలలతో మాట్లాడాడు, సేవకునితో మాట్లాడాడు, వాక్యము ద్వారా మాట్లాడాడు, లేదంటే లోకంలో జరుగుతున్న పరిస్థితులతో మాట్లాడాడు. ఈ పిలుపుకు లోబడి దేవుడు చూపించే ప్రదేశానికి నేను వెళ్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు, నీవు నీ దేశమును వదిలిపెట్టాల, వేరే మాట ఇంకా ఏం సంకోచించాలా, ఆలోచించాలా, ఆయనకు పరీక్షలు పెట్టాలా, అపనమ్మకం చూపిలా. దేవుడు చెప్పాడు, ఓకే ప్రభువా వస్తానయ్యా అంతే. దేశాన్ని వదిలిపెట్టేశాడు, బంధువులను వదిలిపెట్టేశాడు, తండ్రి ఇంటిని వదిలిపెట్టి దేవుడు చూపించి దేశానికి బయలు వెళ్ళాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చర్చికి రా బ్రదర్ అంటే, ఒక వ్యక్తిని చర్చికి రావచ్చు కదా బ్రదర్ అంటే, ఆ బ్రదర్ అంటున్నాడు, అన్నా ఈ వారం బంధువులు వస్తారన్నా, చర్చికి రాలేనన్నా. ఏంటంట, ఈ వారం బంధువులు వస్తారన్నా, నేను రాలేను, వాళ్ళని నేను బయటికి తీసుకుపోవాలా, వాళ్ళకు కడపంతా చూపించాలా, ఆ పార్కు ఈ పార్కులో సెలవులలో వచ్చారన్నా, మళ్ళీ వస్తే నేను దేవుడు దీవిస్తాడు కదా, బంధువులు నీకు యాడిపోరు, నువ్వే వాళ్ళ ఊరికైనా, లేదంటే మధ్యలో ఒకరోజు సెలవు పెట్టుకొని వాళ్ళ ఊరికి వెళ్ళి పోయి చెప్పిరా. లేదు బ్రదర్, లేదన్నా నాకు కుదరదు, సండే ఆదివారం చర్చికి రావడానికి. దేవుడు పిలిచినప్పుడు వస్తే దేవుడు దీవిస్తాడండి, మందిరానికి వస్తే దేవుడు బ్లెస్ చేస్తాడు. అందుకని పిలుపుకు లోబడాలి, పిలుపుకు లోబడినప్పుడు దేవుడు దీవిస్తాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. దేశం కానీ దేశం, ప్రజలు కానీ ప్రజలు, భాష కానీ భాష, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియక దేశమును వదిలేయంటనే దేవుడు
వదిలే అని చెప్తాను. అబ్రహాం వదిలేసి దేవుని నమ్మి వెళ్ళాడంట. హల్లెలూయా. ఎంతమంది దేవుని వాక్యానికి లోబడే వాళ్ళు? ఎంతమంది దేవుని వాక్యానికి లోబడతారు? ఎంతమంది దేవుని మాటకు విధేయత చూపుతారు? యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ప్రభువా, నేను నిత్య జీవం వెళ్ళడానికి నా దగ్గర ఒకటి కొదువుగా ఉంది ప్రభువా, అదేందో చెప్పు. నేను నిత్య జీవం పోవాలనుకుంటున్నా, అన్నీ నాకేదో ఒక కొదువు ఉన్నట్టు అనిపిస్తుంది, అదేంటో చెప్పవా ప్లీజ్ అంటే ప్రభు దగ్గరికి వచ్చాడు. అవునా, అయితే నువ్వు 10 ఆజ్ఞలు పాటించుకో అన్నాడు. ప్రభా, నేను చిన్నప్పటి నుంచే పాటిస్తాను, నీకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచే నేను తాగను, తిరగను, విగ్రహారాధన చేయను, తల్లిదండ్రులకు లోపడతా, నీ మాట నేను వ్యర్థంగా ఉచ్చరించను, దొంగతనం చేయను, మోసం చేయను, ఎవరికి అన్యాయం చేయను, నీకు తెలుసు కదా, ఇతరులది నేను ఆశించను, పొరుగు వాళ్ళది ఏది ఆశించను, నేను బాగుంటాను కదా, 10 ఆజ్ఞలు నేను పిల్లప్పటి నుండే పాటిస్తానా, ఎవరి దగ్గర నేను ఎవరిది ఏది ఆశించాలా, ఎవరిది నేను కోరుకోలా, నమ్మకంగా ఉన్న, అబద్ధం ఆడాలా, మోసం చేయాలా, దొంగతనం చేయాలా, వ్యభిచారం చేయాలా, విగ్రహ ఆరాధన చేయాలా, తాగల, తిరగల, పవిత్రంగా బ్రతికా, అయినా నాలో ఒకటి కొదువుగా ఉన్నట్టుంది, అదేందో నువ్వు చెప్పు. యేసుప్రభు ఆలోచించి, ఆ పిల్లగాడు మంచి ఆస్తిపరుడు, ఆ యవనస్తుడు, బాబు నీ ఆస్తిని వదిలిపెట్టి అది బీదలకు ఇచ్చి నన్ను వెంబడించన్నాడు. నీ ఆస్తి వదిలిపెట్టి అది బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించంటానే సనుక్కున్నాడంట, వ్యసన పడ్డాడంట, మూతి ముడుచుకున్నాడు, తల దించుకున్నాడు, వెనక్కి తిరిగి ఏదేదో వదులుకుంటాన్నాడు, కొనుక్కుంటాన్నాడు. ఏందేనా, నేనేదో చెప్పాయా అంటే నన్ను ఆస్తులు వదిలి రమ్మంటాడు ఏంది, సనుక్కొని, లేదు ప్రభా, నువ్వు అంత కష్టపడి ఆస్తి సంపాదిస్తే నువ్వు నా ఆస్తిని వదిలిపెట్టేసి రమ్మంటావా, నేను రాను నాయన, వ్యసన పడతా వెళ్ళిపోయాడంట. దేవుడు ప్రియులారా, దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడాలి, లోబడినప్పుడు దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రణాళిక ఎట్టుంటో తెలుసునా? ఇప్పుడు ఇది సెల్ ఫోన్ నీకు చాలా ఇష్టం అనుకో, ఇది దేవుడు ఏం చేస్తాడంటే ఇది నాకు ఇచ్చేయి అంటాడు. ఇది నీకు ఇష్టం, ప్రాణం, ఇది లేకోకుంటే బ్రతకలేం. అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం. కానీ ప్రేమించేదన్ అధికముగా అని పాడుతున్నాం, ఆరాధింతున్ ఆసక్తితో అని పాడుతున్నాం. అట్ సేమ్ టైం ఇదన్నా కూడా మనకు ప్రాణం. నీకు అనుకో, దీని ప్లేస్ నువ్వు ఏమైనా పెట్టుకో, డబ్బు, బంగారు, ఆస్తి, పిల్లలు, ఉద్యోగము, నిద్ర, తిండి, ఏదైనా పెట్టుకో దీని ప్లేస్లో. దేవుడు ఏం చేస్తాడంటే, బిడ్డ ఇది నాకి అంటాడు, ఇది నాకు ఇచ్చేయి అంటాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నా ప్రభా, చిన్నప్పటి నుంచి నిన్ను ఆరాధిస్తున్నా, మందిరానికి వస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, కానుకిస్తున్నా, పాట పాడుతున్నా, అన్నీ చేస్తున్నా, నీకు తెలుసు కదా నేను ఎంత ప్రేమిస్తానో అని అంటావు. ఓకే బిడ్డ, అది నాకు, ఆ ఫోన్ నాకు కావాలంటాడు, అంతే, అది నాకు కావాలి బిడ్డ అంటాడు. ఇస్తే హ్యాపీ, ఇయ్యలేదనుకో, మీకు ఇది ఇచ్చినామంటే ప్రభుకి ఏమర్థమవుతుంది తెలుసు? ఓహో, ఈడు సెల్ ఫోన్ అంతగా ప్రేమించలే, ఈ బిడ్డ సెల్ ఫోన్ అంతగా ప్రేమించలే, ఈ యవనస్తురాలు సెల్ ఫోన్ అంతగా ప్రేమించలేదు, కాబట్టి ఇది వివో ఫోను, పాస్టర్ అది 8,000 10,000 ఉంటుంది, ఇది దేవునికి ఇస్తే దేవుడు ఐఫోన్ మనకి ఇస్తాడు. ఏ ఫోను? మీరు నమ్ముతారా మాట? నమ్ముతారా నమ్మరా? ఇది ప్రభా, ఇది నాకు ఇష్టమైంది, ఇది నువ్వు ప్రభుకి ఇచ్చినావు అనుకో, తా బిడ్డ నాకు తే అంటాడు, అంతే. ఇది దీని మీద పంచ ప్రాణాలు పెట్టుకొని ఉంటాం, ఇది లేకుండా బతకం. ఓ ప్రభా, ఇది లేకుండా కష్టం అయ్యా నాకు. బిడ్డ నువ్వు నానా, సరే ప్రభా నువ్వు అడిగినా కాబట్టి తీసుకొని ఆయన అని ఇస్తాం. ప్రభు 2 రోజులు వెయిట్ చేసి, అరే నా బిడ్డ నేను అడుగుతానే తనకి ఇష్టమైన ఫోన్ ఇచ్చేసినాడు కదా, ఐఫోన్ తీసుకొచ్చి నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దీనికన్నా ముందు, ఇవ్వడానికి ముందు నువ్వేం చేయాలా? నువ్వు ఇవ్వాలా. నువ్వు ఇస్తే లోబడాలి. అబ్రహామును దేవుడు పిలిచాడు, రా నాన్న నువ్వు బయటికి రా, నేను నిన్ను దీవిస్తానని. హల్లెలూయా. ఏ మాట మాట్లాడకుండా విశ్వాసంతో దేవుని నమ్మి, దేవుని మీద నమ్మకంతో, ఓకే ప్రభా నేను వస్తానయ్యా, నేను నిన్ను వెంబడిస్తాను ప్రభా అని అబ్రహాము తన దేశమును, తన బంధువులను, తన ఇంటి వారిని వదిలిపెట్టేసి దేవునితో నడవడం ప్రారంభించాడు. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుడు మనల్ని పిలిచినప్పుడు, దేవుడు వాక్యముతో మాట్లాడినప్పుడు, దర్శనాలతో మాట్లాడినప్పుడు, దైవ సేవకునితో మాట్లాడినప్పుడు, వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు మనము కానీ లోబడినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు. విశ్వాసం అంటే ఏంటో తెలిసిన? విశ్వాసం అంటే తెలిసిన దేవుడు చెప్పినట్టు నడవటమే. పిలిచినాడు అంతే, విశ్వాసముతో. అంటే దేవుని నమ్మి వచ్చేసాడంట. ఏం మాట్లాడాల, ఏమి కానీ మాట్లాడాలి. దేవుడు ఒకటి ఇవ్వడానికి ముందు దేవుడు నేను పిలుస్తాడు. నువ్వు ఆయన కోసం త్యాగం చేయాలా, ఆయన కోసం వదిలేయాల్సినట్టు వదిలేయాలా, బంధాలు కట్ చేసుకోవాలా, వదిలిపెట్టాలా, దూరం అవ్వాల్సినట్టు దూరం అయిపోవాలా, మర్చిపోవాల్సినట్టు మర్చిపోవాలా. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు మాట్లాడతాడు, కరెక్టే, అందరితో మాట్లాడతాడు, గుర్తుపెట్టుకుని అందరికీ దర్శనం ఇస్తాడు, అందరికీ మాట్లాడతాడు. కానీ బ్లెస్ చేయడానికి ముందు ఏం చేస్తాడంటే నిన్ను పరీక్షిస్తాడు దేవుడు. నీకు ఇష్టమైంది దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? దేవుడు పిలిచినప్పుడు లోబడ్డమే, దేవునికి ఇష్టంగా బ్రతకడమే. అబ్రహామును దేవుడు పిలిచిన వెంటనే వదిలిపెట్టేసి వచ్చేసాడు. ఓకే ప్రభువా, ఓకే నాన్న, నువ్వు చూపించే దేశానికి నేను వస్తానన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు లోబడితే, ఆయన పిలుపుకు లోబడితే దేవుడు మనల్ని దీవించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండము 11వ అధ్యాయం తీయండి ఒకసారి. 11వ అధ్యాయం 31, 32 వచనాలు చదవండి. ఆదికాండము 11వ అధ్యాయము. తెరాహు తన కుమారుడైన అబ్రాహాము తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన శారాయి అను తన కోడలిని తీసుకొని కనానునకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు హారానులో మృతి పొందాను. చాలండి, హల్లెలూయా. నా వైపు చూస్తానండి. ఇంకా అబ్రహాము తండ్రి తెరాహు అనండి. అబ్రహాము తండ్రి పేరు తెరాహు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు సరాసరి నాన్న దగ్గర పోయి, నాన్న నన్ను దేవుడు పిలిచాను నాన్న. ఎవర్రా? సర్వశక్తి గల దేవుడు, ఉన్నవాడు అనువాడు, మాట్లాడే దేవుడు నన్ను పిలిచాడు నాన్న. అవునా? ఏమంటారా? పిలిచి ఏం చెప్పాడు? మనము బొమ్మలు చేస్తాం కదా, దేవుళ్ళని తయారు చేస్తాం కదా, మంచి మంచి దేవుళ్ళని తయారు చేస్తాం కదా, ఆ దేవుడు నీతో మాట్లాడలేడేమో, ఒకసారి ఆలోచించుకోండి. లేదు నాన్న, ఆయనకు రూపం లేదు, ఆయనకు పోలిక లేదు, ఆత్మస్వరూపుడుగా దేవుడు వాక్యముతో నాతో మాట్లాడాడు నాన్న. ఏం మాట్లాడాడు నాన్న? నువ్వు నీ దేశమును, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని విడిచిరా, నిన్ను ఆశీర్వదిస్తాను నాన్న, నిన్ను గొప్ప చేస్తా, గొప్ప జనముగా చేస్తానన్నాడు నాన్న. అంటానే, అవునా? నువ్వు సావురా అనలా అబ్రహామును. అబ్రహాముతో పాటు తెరాహు కూడా అబ్రహాముతో పాటు నడిచినాడంట. హల్లెలూయా. ఎట్లా? అబ్రహాముతో పాటు తెరాహు కూడా దేవుని మాటకు లోబడ్డాడు. అబ్రహాము మాటకు, అరే కొడుకు మాట తండ్రి వినడం ఏంది? కొడుకు మాట తండ్రి వినడం ఏంది? నేను చెప్పేది ఏంటవా? నువ్వు దేవునికి లోబడితే నీ తండ్రి కూడా నీకు లోబడతాడు. నీ తల్లి నీ మాట వింటది, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు అందరూ నీ మాట వింటారు. నువ్వు దేవుని పిలుపుకు లోబడితే, దేవుని పిలుపుకు విధేయత చూపితే, దేవుని మాటకు విధేయత చూపితే నీ కుటుంబంలో అందరూ నీకు లోబడతారు, అందరూ నీ మాట వింటారు. అబ్రహాము ఒక్కడు దేవుని మాటకు విధేయత చూపడం వలన అబ్రహాం వెళ్ళి తెరాహుతో చెప్పాడు. తెరాహు కూడా అబ్రహాముతో పాటి, అబ్రహాము, తెరాహు, లోతు ముగ్గురు కలిసి బయలుదేరారంట. ఎక్కడికి? కానాను దేశానికి, దేవుడు చూపించే ఆశీర్వదించే పట్టణానికి వీరు ముగ్గురు కలిసి బయలుదేరారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటకు లోబడితేనే అబ్రహాము తండ్రి కూడా లోబడిపోయాడు. నడుస్తా ఉన్నాడు. పానానా, దేవుడు నీతో మాట్లాడాడంట కదా, దేవుడు నీకు ప్రత్యక్షమైనాడు కదా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు కదా, దేవుడు నిన్ను గొప్ప చేస్తానన్నాడు కదా, జనములకు తండ్రిగా నిన్ను చేస్తానన్నాడు కదా, నేను కూడా నీతో వస్తానని అబ్రహాముతో పాటి తెరాహు కూడా వెంబడించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఎంతమంది, నేను అనేది ఏంటంటే, ఎంతమంది మీరు ప్రభునందు విశ్వసించారు, ప్రభులో ఉన్నారు, మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు, మీ తరువాత మీకన్నా ముందు మీ తల్లిదండ్రులు,
నీ మాటకు లోపడగలరా? నీవు వెంబడించినట్లే వారు కూడా నీ ఎంట రాగలరా? నేననేది ఏంటంటే, నువ్వు లోపడ్డావు కదా, నువ్వు పిలువబడ్డావు కదా, నీ ప్రార్థన వింటాడని నీకు నమ్మకం ఉంది కదా, విశ్వాసం ఉంది కదా, మరి నువ్వు నడుస్తూ ఉంటే నీ వెనకలు ఎందుకు మీ 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 అమ్మగారు, మీ నాన్నగారు, లేదంటే మీ అన్నగారు రాకుండా ఉన్నారు? నేను చెప్పేది వింటావా? దేవుని మాటకు లోబడితే నువ్వు నడిచే దారిలోనే వాళ్ళు నడుస్తారు, నీ వెనకాల వాళ్ళు వస్తారు, నిన్ను వెంబడిస్తారండి. మా నాన్న ప్రభు నమ్ముకునే విశ్వాసంలోకి వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలు ప్రార్థన చేసుకుంటాడు. ఎప్పుడు చర్చి, మందిరం, ప్రార్థన అనుకుంటేవాడు. మా అబ్బా సరిగ్గా ఏందరా ఎప్పుడు చర్చి, భక్తి, ప్రార్థన అంటుంటావు, తినడానికి ఇవన్నీ వదిలేసి వీడు కొత్త వేషం వేసుకున్నాడని మా నాన్నని తిట్టేవాడు మా అబ్బాయి. ఎప్పుడు వీడన్నీ ఇప్పుడు వదిలేసి ఈ ఈ గుళ్ళు గోపురాలు అన్నీ వదిలేసి వీడు కొత్త మతం లేకి చేరినాడు, కొత్త దారి ఎంచుకున్నాడు, తర్వాత ఏమంటారని కొత్త వేషం వేసుకున్నాడని మా అబ్బా మా నాన్నని ఎప్పుడు తిట్టేవాడు, భయంకరంగా మాట్లాడాడు. అయితే చనిపోయే 4 రోజుల ముందు వచ్చి, నాయన నాకు ప్రార్థన చేయన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త విన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మనము వెంబడిస్తే, పిలుపుకు లోబడితే, పిలుపుకు దేవుని మాటకు విధేయత చూపితే మన వెనకల ప్రజలు వస్తారు. అబ్రహాముతో తన తండ్రి కూడా వెంబడించాడు. ఒక విశ్వాస వీరునితో బైబిల్లో రాయబడి ఉంటుంది, ఒక యూదుని వెంట 10 మంది చెంగు పట్టుకొని వస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక విశ్వాసముతో పోయి ప్రకటించాడంతే, చెప్పాడంతే. వెంటనే తండ్రి లోపడ్డాడు. తండ్రి కూడా అబ్రహామును వెంబడించడం స్టార్ట్ చేశాడు. వెంబడించిన కొన్ని రోజులకు హారాను వీళ్ళు బయలుదేరి ప్రయాణమై వస్తూ ఉన్నారు. ఇంకా దేవుడు చూపించే దేశానికి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్నప్పుడు హారాను అనే ప్రాంతంలోకి వచ్చేసరికి తండ్రి చనిపోయాడు. అబ్రహాము తండ్రి, అబ్రహాం నాన్న తెరాహు చనిపోయాడండి, మరణించినాడు, మృతి పొందినాడు. ప్రయాణంలో ఉండగానే దగ్గర నాకు తెలిసి ఒక 5 సంవత్సరాలు లేదంటే 2 సంవత్సరాలు ప్రయాణం చేసి ఉంటారు అంతే. ఆ లోపే తండ్రి మరణించాడు. తండ్రి మరణ వార్త వినపడింది. అయినా సరే అబ్రహాము వెనుతిరగలేదు. దేవుడు నన్ను పిలిచాడు, పిలిస్తే నాకెందుకు ఈ నష్టం, పిలిస్తే నాకెందుకు ఈ బాధ, నన్ను దేవుడు పిలిస్తే ఎందుకు నా తండ్రి చనిపోయాడు, నన్ను పిలిస్తే ఎందుకు మా నాన్న లేడే, ఎందుకు మా నాన్న మధ్యలో చనిపోయాడు, దేవుడు నాకు చూపించే వాగ్దాన దేశము, నాకు దేశాన్ని ఇస్తానన్నాడు, నాకు ఒక ప్రాంతాన్ని ఇస్తానన్నాడు. అరే నేను నా తండ్రి అందరూ కలిసి అందులో నివాసం ఉందాం అనుకున్నాము, నా తండ్రి మధ్యలో చనిపోయాడనే, నాకొద్దు ఈ దేవుడు, నాకొద్దు ఈ ప్రభు, నేను వెంబడించను, నేను మా ఊరికి వెళ్ళిపోతా అని అవిశ్వాసుడు కాల. తండ్రి చనిపోయినప్పటికీ తన యాత్రను, తన విశ్వాసాన్ని కాపాడుకొని దేవుడు చూపించే దేశానికి అతడు వెళ్ళాడు. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటో తెలిసిన, దేవుడు ఏదైతే వదిలిపెట్టమంటాడో అది వదిలిపెట్టడం, ఏదైతే మర్చిపోమన్నాడో అది మర్చిపోవడం, ఏదైతే వద్దు అన్నాడో దాన్ని వదిలేయడం, ఆఖరికి మనకు నష్టం జరిగినా వెను తిరగకోకుండా దేవుడు చూపించే మార్గంలో నడవటం విశ్వాసం. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో తండ్రి లేడండి. యాత్ర మధ్యలోకి వచ్చేసరికి తండ్రి చనిపోయాడు. ఈ మధ్యనే ఒక కాకినాడ దగ్గర అనుకుంటా, కాకినాడ ఆ ప్రాంతంలో సేవకుడు పాస్టర్ గారికి 2 పిల్లలు, వాళ్ళు 18-20 సంవత్సరాల లోపు పిల్లలు, మంచి యవనస్తులు. ఒక అబ్బాయి ఏమో రిథమ్ ప్యాడ్ ప్లే చేస్తాడు, ఒక అబ్బాయి ఏమో కీబోర్డ్ ప్లే చేసి ఆరాధన చేస్తూ ఉంటాడు. 2 మంచి పిల్లలు, యవన పిల్లలు, బాగా 2 కొడుకులు, బాగా ఆరాధన చేస్తారు, వర్షిప్ చేస్తారు. ఇక సేవకుని తర్వాత సేవకుని లాంటి వాళ్ళు ఈతకు వెళ్ళారు. ఈతకు వెళ్ళి అక్కడ 2 పిల్లలు చనిపోయారు. ఈతలో ఆ నీళ్ళలో పడిపోయి ఈత రాక చనిపోయారు. ఆ మరణ వార్త తండ్రికి వినపడింది. తండ్రికి వినపడి గగ్గోలు పెట్టుకొని ఏడ్చి రొమ్ము కొట్టుకొని, అయ్యో బిడ్డలారా, నువ్వు లేకోకుంటే నాకెందుకురా ఈ జీవితము, మీరు లేకోకుంటే నాకెందుకు ఈ సేవ, మీరు లేకోకుంటే నాకెందుకు ఈ బ్రతుకు అని అని ఏడ్చుకుంటా ఉన్నప్పుడు అతని మనసులో ఒక ప్రేరేపణ వచ్చింది. ఏంటంటే, నా బిడ్డలు చనిపోయినా
నాకు బాధ. ఇక్కడుంటే ఏమైపోతారో నాకు తెలియదు. నా బిడ్డలు చనిపోయినా కూడా ఏదో ప్రభు సన్నిధిలో ఆరాధన చేసే వాళ్ళు ఇద్దరు తక్కువైనారంట. వాళ్ళిద్దరు గుంపు వాళ్ళు ఆ గుంపులో పోయి వీళ్ళు చేరారు. హల్లెలూయా. వాళ్ళు చనిపోయినా కూడా నాకు బాధ లేదు. ఇక్కడ ఉంటే వాళ్ళు ఏమైపోతారో తెలియదు, ఎట్లుంటారో తెలియదు. అక్కడ 1,000 మంది ఉంటే ఆరాధన చేసేవాళ్ళు, అందులో ఇద్దరు తక్కువైనారంట. అక్కడికి ఆ ఇద్దరు మా పిల్లలే పోయినారు. అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, అక్కడ రిథం ప్యాడ్ ప్లే చేస్తున్నారు, అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తారు. అంతకు మించి నాకేమొద్దు. ఇద్దరు పిల్లలండి, వయసుకు వచ్చినారు, చేతికి వచ్చినారు. వాళ్ళే ప్రపంచం. ఉండగా ఇద్దరు కొడుకులే. ఆమె వయసులో ఉంటే ఇంకొక పిల్లోడు, ఇంకొక కూతురో కొడుకో కనొచ్చులే, కానీ ఆమెకు వయసు లేదు. ఇద్దరు వృద్ధులు వయసులోకి వచ్చేసారు. ఇద్దరు పిల్లలు చనిపోయారు. కానీ ఆ తండ్రి అన్న మాట అదేం తెలిసిన, నా పిల్లలు చనిపోయినా దేవుని సేవ ఆపను. హల్లెలూయా. నా పిల్లలు పోయినా దేవుని పరిచర్య ఆపను. ఈ కార్యాన్ని నేను జరిగిస్తా. నా పిల్లలు సురక్షితంగా క్షేమముగా దేవుని సన్నిధిలో ఉన్నారు. విశ్వాస వీరుడు వెనికి తిరగడు, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. అబ్రహాముకు తండ్రి చనిపోయాడు, పిల్లలు లేరు. అబ్రహాముకు ఉన్నది తండ్రే, పిల్లలు లేరు. మధ్యలో చనిపోయాడు తండ్రి, కానీ వెనికి తిరగల. హల్లెలూయా. వెనికి తిరిగి చూడలా. దేవుడు చెప్పినట్టు నడుస్తూ ఉన్నాడు. నీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని నష్టాలు జరిగినా కూడా, నీ జీవితంలో ఏదైనా నష్టపోయినా కూడా వెనికి తిరగద్దు. తిరగకోకుండా ప్రభు వైపు చూస్తా నడువు. ప్రభా, అన్నీ నీవిస్తావు, నువ్వేది. యోబు అంటాడు, నాకు ఇచ్చింది నువ్వే, తీసుకునేది నువ్వే. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. ఇవన్నీ ప్రభు నాకు ఇచ్చింది. నా తండ్రైనా, నా తల్లి అయినా, పిల్లలైనా, బంధువులు, నా అన్నలు, నా రక్త సంబంధికులు, వీళ్ళు ఎవరైనా సరే దేవుడు నాకు ఇస్తేనే వీళ్ళు ఉంటారు, కానీ దేవుడు ఏకోకుండా వీళ్ళు ఉండరు కదా. అంత మాత్రం వీళ్ళు లేకపోయినంత మాత్రం నేను దేవునికి దూరం కాకూడదు. దేవుడే నన్ను సమస్తమును పోషించేవాడు, నడిపించేవాడు, కాపాడువాడు, నా ప్రతి అవసరతను తీర్చువాడు, ఎల్రోహిగా ఉండి నన్ను నడిపించేవాడు ఆయనే అని నువ్వు ప్రతిష్ఠించుకొని తీర్మానం తీసుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అబ్రహాముకు తండ్రి చనిపోయినా కూడా వెనక్కి తిరగని విశ్వాస వీరుడు. ఇంకొక విషయము, హెబ్రీయులకు రాసిన పత్రిక ఇప్పుడు చదివినారు కదా, మూలవాక్యం 11:8 చదువునానా? 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో ఇది బాగా గుర్తుపెట్టు. ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పిలిచినప్పుడు అతనికి దేవుడు ఏం చెప్పాల. ప్రభు అతనికి ప్రత్యక్షమై, నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ ఇంటిని వదిలిపెట్టు, నీ బంధువులను వదిలిపెట్టు, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టి రా అన్నప్పుడు, నువ్వు పలానా చోటికి నేను పిలిచబోతా, పలానా దేశాన్ని నీకు ఇస్తానని ముందే చెప్పలా. వెంటనే మూట బట్ట అన్ని సర్దుకున్నాడు. దేవుడు నాతో మాట్లాడాడు, వెళ్ళిపోదాంపా అని వస్తా ఉన్నాడు. తాను ఎక్కడికి బయలు వెళుతున్నాడో ఎరుగకనే వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియదు అతను. విశ్వాసం ఎలా ఉండాలంటే తెలిసిన, ఇట్లా అడుగు పెడితే ఇక్కడ ఒక తాపు ఉంది, అక్కడ ఒక తాపు ఉంది, అక్కడ ఒక తాపు ఉంది అని నడుచుకుంటూ వెళ్ళిపోవడమే గాల్లో. అంటే ఉండాలని కాదు నేను చెప్పేది. విశ్వాసం అంటే ఏంటంటే, దేవుడు మాట్లాడాడు, దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, దేవుడు నన్ను నడిపిస్తాడు. ఆయన చెప్పని అవసరం, చెప్తాడు ఏదో ఒక టైంలో, మనం వెళ్తా ఉండడమే. ఇస్తాడు, ఖచ్చితంగా కార్యం చేస్తాడు, ఖచ్చితంగా బ్లెస్ చేస్తాడు, ఖచ్చితంగా నా పరిస్థితులు అన్నిటినీ మారుస్తాడు అని నువ్వు గుడ్డిగా నమ్మి వెళ్ళిపోవాలా. అది విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, ఏ ఊరు నాయనా? ఆ ఊరి పేరు ఏంది? ఎన్ని కిలోమీటర్లు? ఎంత దూరం ఉంటుంది? అక్కడ మంచి ఫుడ్ ఉంటుందా? నాకు సరిగ్గా అయ్యా అక్కడికి వెళ్తే నాకు ఈ ఫుడ్ అరగదేమో, నాకు వంట పట్టదేమో, నాకు ఈ నీళ్లు మారితే ఆ నీళ్ళు సెట్ అయితే కావో నాకు తెలియదు, ఏ ప్రాంతం చెప్పు నాయనా, అక్కడికి వెళ్తా. ఆ ఊరి పేరన్నా ఏం చెప్పలా, గుడ్డిగా ప్రభు చెప్పినాడు, వెళ్ళిపోతా ఉన్నాడు అంతే. మన విశ్వాసం ఎలా ఉండాలి తెలిసిన? దేవుని కార్యాలను నమ్మాలంతే. హల్లెలూయా,
హల్లెలూయా. ఎక్కడికి వెళుతున్నాడో బయలు తెలియకనే వెళ్ళిపోతున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. మన విశ్వాసము అట్లుండాల. ఇంకో మాట, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చదువునానా. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి యగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు చాలనా, అతడు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ గలవాడై నమ్మాడంట. నిరీక్షణకు ఆధారమే లేదు అంటే ఏంటి? నిరీక్షణ అంటే ఎదురు చూపు, నిరీక్షణ అంటే ఏదో ఉంది మనం చెయ్యొచ్చు. ఐ హోప్ అంటారు కదా, నేను ప్రయత్నం చేస్తా, ఉంది కాబట్టి నేను ప్రయత్నం చేస్తా. మరి అసలు ఏం చెప్పక ముందుకే నువ్వు ప్రయత్నం ఎట్లా చేస్తావు? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ గలవాడై నమ్మాడంట. దేవునికి ఎట్లా నమ్మాలంట? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మాల, ఎదురు చూపు లేనప్పుడు నమ్మాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఒక ఎడారిలో ఒక వ్యక్తి తప్పిపోయినాడు. ఎడారిలో బైక్స్, కార్స్, సుమోలు, బస్సులు, ట్రైన్స్ వస్తాయా ఎడారిలో? ఏమిరో ఎడారిలో ఒకడు ఎవడో తప్పిపోయినాడంటే ఇంక అయిపోయి, అతను ఇంకా భూస్థాపితమే. బతుకుతే దేవునికి స్తోత్రం. ఎడారి ఎట్లుంటుందంటే ఎట్లా పోతానో తెలియదు. మన ఇండియాలో జైపూర్లో ఎడారి ఉంది, పెద్దది, ప్రపంచంలోనే పెద్దది అది. మన భారతదేశంలో పెద్ద ఎడారి ఉంది. ఆడు ఒక్కసారి ఎవడైనా ఎడారిలో తప్పిపోయినాడంటే ఎట్లా పోతున్నాడో, ఏడికి పోతున్నాడో తెలియదు. నీళ్ళు ఉండవు, తిండి ఉండదు, ఏముండదు, అంత ఇసుక, పైన ఆకాశం, వర్షం పడదు, ఏం పడదు, నీళ్ళు ఉండవు, ఏం అసలు ఇంక అయిపోయి ఎడారిలో తప్పిపోతే. అలాంటి ఎడారిలో ఒక వ్యక్తి తప్పిపోయాడు. నిరీక్షణ లేదు, నేను బయట పడతానో పడనో తెలియదు, కానీ అతను ఒక నమ్మకం ఉంది. ఏంటంటే నేను బయట పడతా, ఎవరు వస్తారో తెలియదు, ఎట్లా పోతానో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, నేను ఉంటానో లేదో కూడా తెలియదు. అలాంటి పరిస్థితులలో కూడా నమ్మి నేను బయట పడతాను అనడమే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మటము. హల్లెలూయా. అక్కడి నుంచి బయటకు వస్తారా తెలియదు, నీళ్ళుంటాయా తెలియదు, తిండి ఉంటుందా తెలియదు, ఎవరైనా వస్తారా తెలియదు, ఎటు దారి తెలియదు, బ్రతుకుతామా తెలియదు. మళ్ళీ ఎందుకు? ఎడారిలో ఉంటే అదే పరిస్థితి. నిరీక్షణకు అప్పుడు కూడా నమ్ముతారు, చూసినావా? అదే నిరీక్షణ. అబ్రహాము అలాంటి పరిస్థితిలో దేవుణ్ణి నమ్మాడు. హల్లెలూయా. ఆధారము, అసలు నిరీక్షణకు ఆధారమే లేని టైంలో దేవుణ్ణి అతను నమ్మాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. శారా గురించి, తన భార్య గురించి, పిల్లలు లేరు శారాకు. అబ్రహాముకు పిల్లలు లేరు, శారాకు తన భార్యకు అప్పటికే వయసు అయిపోయింది. రాయబడిన మాట ఏంటంటే స్త్రీ ధర్మము నిలిచిపోయింది. అంటే పిల్లలు కనడానికి ఇంకా ఆమెకు నో ఛాన్స్. 200% కాదు, 2000% ఆమెకు పిల్లలు పుట్టరు. అయిపోయింది, వయసు అయిపోయింది, పిల్లల్ని కనే ఆధారం లేదు. కానీ దేవుడు అతనితో మాట్లాడాడు. ఏమని? అబ్రామా, మీదటికి ఈ సంవత్సరానికంతా నీకు బిడ్డలు పుడతారన్నాడు. హల్లెలూయా. శారా వచ్చి బయటకు వచ్చి నవ్వుతాను. ఏందయ్యా ఆయన, నాకు పిల్లలు పుడతారంటారు? నా పిల్లలు పుట్టడం అయిపోయింది ప్రభువా, టైం దాటిపోయింది, ఇప్పుడు పిల్లలు పుట్టరయ్యా, ఆ ఛాన్సే లేదు, టైం దాటిపోయింది. ఇప్పుడు నాకు దగ్గర 80-90 సంవత్సరాలు నా వయసు అయిపోయింది. పిల్లలు కనడానికి నాకు ఏ సోర్స్? స్త్రీ ధర్మం కడుపు అంటే గర్భం ఉడికిపోయింది అని ఉంటుంది. అంటే పిల్లలు మోయడానికి, పిల్లలు కనడానికి గర్భసంచి లేదా ఆమెకి ఇంకా. అలాంటి టైంలో కూడా దేవుణ్ణి అబ్రాహాము నమ్మాడు. దేవుడు చెప్పాడు కదా, జరుగుతుందిలేమ్మా శారా. ఏందయ్యా, నేను ఆయన వచ్చి చెప్పిపోయినాడు, ప్రభు నువ్వు గర్భవతి అయినావు అని, గర్భవతి అవుతావు, పిల్లలకి అంటావని. నాకు లేదు కదా, ఛాన్స్ లేదు కదా, నీకు తెలుసు కదా, నువ్వు సైలెంట్గా ఉండు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, నాతో మాట్లాడినవాడు, నీకు మాట ఇచ్చినవాడు, చేయడానికి సమర్థుడు ఆయన. లేని వాటిని ఉన్నట్టుగాను, ఉన్న వాటిని లేనట్టుగా
చెయ్యగల సమర్థుడైన, లేని వాటిని ఉన్నట్టుగాను ఉన్న వాటిని లేనట్టుగా చెయ్యగలవాడు నీకు లేదు, కానీ ఆయన చేయగలడు. నీ వల్ల జరగదు, కానీ ఆయన జరిపిస్తాడు. నీకు రాదు, కానీ ఆయన రప్పిస్తాడు, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి టైంలో కూడా అబ్రహాము నిరీక్షణ గలవాడై దేవుని నమ్మాడంట. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. చూడండి, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముకు అన్ని ఆశీర్వాదాలు దొరికాయా? ఏం దొరకల. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఊరిని వదిలిపెట్టేమన్నాడు, దేశాన్ని వదిలిపెట్టేమన్నాడు, సొంత ఇంటిని వదిలిపెట్టేమన్నాడు. ఏంది ప్రభా, వస్తాను ఏదైనా మంచి ఆశీర్వాదం ఇస్తాం అనుకుంటే, ఏదైనా కారు బంగ్లానో లేదంటే ఏదైనా ఈ ఎడారిలో తిరిగాను ఏదైనా కొత్త వాహనం ఇస్తాం అనుకుంటే, ఏంది నాయన నా దేశాన్ని వదిలిపెట్టమంటావు, నాకు పిల్లలు లేరు, డజన్ నా భార్య గంటది అనుకుంటే అది కూడా లేదేందయ్యా. దేశాన్ని వదిలిపెట్టేమన్నాడు, ప్రైజ్ ది లార్డ్. బంధువులను వదిలిపెట్టేమన్నాడు, సొంత ఇంటిని వదిలిపెట్టామన్నాడు. విశ్వాసం. సరే, దేవుడు పిలిచాడు, వచ్చేసాడు. రెండోది, తండ్రి పోయాడు మధ్యలో. ఎవరు పోయారు? తండ్రి చనిపోయాడు. చూడండి, విశ్వాసం. అయినా వెనక్కి తిరగల. అతడు ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియదు. అతడు ఏ ప్రాంతానికి ఏ దేశానికి వెళ్తానో కూడా తెలియకుండా వెళ్తున్నాడంట. విశ్వాసం. దేవుని బిడ్డలారా, దేవుని మనము నమ్మినప్పుడు మన జీవితంలో ఏ కార్యాలు జరగకపోవచ్చు. మనం అనుకునేది దొరకదు, మనము కోరుకునేది రాకపోవచ్చు, మనం ఇష్టపడింది ఉండకపోవచ్చు. అబ్రహాము జీవితంలో కూడా అంతే. విశ్వాసముతో నడుస్తున్నప్పుడు అబ్రహాంకి ఏం దొరకలే. కొంతమంది అంటారు, చర్చికి నేను సంవత్సరాల నుంచి వస్తాను పాస్టర్య్య, ఏంది ప్రభు ఏం చేయలేదే, ఏది నాకేం వీలేదే, నా కుటుంబం ఎందుకు ఇట్లే ఉంది పాస్టర్య్య అని అంటారు. వాస్తవమే. అయితే నీవు ప్రభు పిలుపుకు లోబడి ఆయన పిలిచినప్పుడు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా చక్కగా ఆయన చూపించినట్టు నడుస్తూ ఉండాలి, అంతే. నీ జీవితంలో వెంటనే కార్యాలు జరగకపోవచ్చు, ఆశ్చర్య కార్యాలు జరగకపోవచ్చు. దేవుని మీద నీ విశ్వాసం తగ్గిపోకూడదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం అంత గుడ్డిగా నమ్మి వెంబడించినాడుగా. దేశాన్ని వదిలిపెట్టేసినాడు, బంధువులను వదిలిపెట్టేసినాడు, ఇంటిని వదిలిపెట్టేసినాడు, తండ్రిని కోల్పోయాడు, ఎక్కడికి వెళ్తున్నాడు తెలియక వెళ్తున్నాడు, నిరీక్షణ లేకపోయినా కూడా వెళ్తా ఉన్నాడు. అయితే అబ్రహాం జీవితంలో ఏం దొరికింది అతనికి? అబ్రహాము అంత గుడ్డిగా దేవుని నమ్మి వెళ్తాడు. మిమ్మల్ని కూడా అనొచ్చు, ఆదివారం బైబిల్ వేసుకొని తెల్ల చీర కట్టుకొని తెల్ల గుడ్డలు వేసుకొని పరిగెత్తుతావే చర్చికి, ఏం దొరికిందమ్మా నీకు? పొద్దున్న లేస్తే ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, సినిమాకు రమ్మంటే రావు, ఎంజాయ్ చేయమంటే చెయ్యవు, నాతో తిరగమంటే తిరగవు, బూతులు మాట్లాడు. ఏందయ్యా ఇంత పర్ఫెక్ట్గా ఉండాలంటే ఏం దొరుకుతుంది నీకు? యవనస్తులంటే బాగా ఎంజాయ్ చేయాలి. ఏందా ఈ వయసులో భక్తి అనుకుంటా, ఎప్పుడు చర్చి, ప్రార్థన, బైబిల్, ఆ సువార్త అంటావు. ఏం దొరికింది నీకు? చాలామంది అంటారండి అట్లా. ఏం దొరికింది నీకు? ఏమొస్తుంది? ఏం లభించింది? పిలుపుకు లోబడి నడుస్తే ఏం జరుగుతుందో తెలిసిన? ఆదికాండము, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువునా. 4వ అధ్యాయము. అబ్రాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయువానికి చాలు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడంట, అది అతనికి నీతిగా ఎంచబడిందంట. అంటే నీతిగా అంటే ఏంటో తెలుసిన? బైబిల్లో రాయబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, దేవుని వెదుకువారు లేరు, అందరూ దేవుని మహిమను కోల్పోయారు. ఇప్పుడు దేవుని నమ్మడం వల్ల దేవునికి అబ్రహాముకు దొరికింది ఏంది? దేవుని నీతి, దేవుని మహిమ, దేవుని కృప, దేవుని కటాక్షము, దేవుని తోడు, దేవుని ఆశీర్వాదాలు. ప్రభువే అబ్రహాముతో నడుస్తాడు ఈ రోజు నుంచి.
విశ్వాసం ఉంచడం వల్ల, దేవుని నమ్మడం వల్ల జరిగేటంటే తెలిసిన, ఒకటి నీతిమంతులుగా తీర్చబడతారు, రెండు దేవుని మహిమను పొందుతారు, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీ దగ్గరికి వస్తుంది. అది మాత్రమే కాకుండా దేవుడు నీకు తోడుగా ఉండి నడుస్తాడు. అది మాత్రమే కాకుండా తన దూతలను నీకు కావలిగా ఉండి నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, దేవుని నమ్మడం వలన మనకు నీతి దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? నీతి. లోకంలో నీతి లేదంటారు కదా, ఆ నీతి మనకు దేవుడిస్తాడు. దేవుని నీతి మనలో పెడతాడు, దేవుని కృప మనలో పెడతాడు, దేవుని కాపుదల మనకు దొరుకుతుంది, దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఈ లోకంలో మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలా ఈ లోకంలో వాళ్ళకు తెలియదండి. ఎలా బ్రతకాలో ఈ లోకంలో వాళ్ళకు తెలియదు. కానీ దేవుడు మనకు అన్నీ బోధిస్తా నడిపిస్తాడు. దేవుని నీతి అంటే దేవునిలాగా బ్రతకటం, దేవునిలాగా జీవించడం, దేవునికి ఇష్టంగా మారిపోవడం, దేవుని కుమారుడిగా కుమార్తెగా మారిపోవడమే దేవుని నీతి. అబ్రహాము దేవుని నమ్మడం వల్ల అబ్రహాముకు జరిగింది ఏంటంటే తెలిసిన, దేవుని నీతి పొందుకున్నాడు, నీతిమంతుడని పిలువబడ్డాడు. ఇంకోటి ఏంటంటే దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నమ్మితే నీకు వచ్చేదంటే తెలిసిన నీతి వస్తుంది. ఏమొస్తుంది? నీతి అనండి, నీతి. దేవుని నీతి నీకు సొంతం అవుతుంది. రెండోది ఆదికాండము 12వ అధ్యాయం 2-3 వచనాలు చదువు నాన్న. ఆదికాండము 12వ అధ్యాయం 2-3 వచనాలు. నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను దేవుని నమ్మిన వారిని ఎట్ట చేస్తారంట? గొప్ప జనముగా చేస్తా. నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప నీ పేరుని, నీ నామమును నేను గొప్ప చేస్తా. ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచి పిలుపుకు లోబడి ఆయనను వెంబడిస్తారో వాళ్ళనంట గొప్ప జనముగా చేస్తాడు, వాళ్ళ పేరును హెచ్చిస్తాడు, గొప్ప జనంగా చేస్తాడండి. ఒకప్పుడు నాకు తెలిసిన ఒక కుటుంబం ప్రభుని నమ్మిందని ఆ కుటుంబంలో నుంచి ఏమంటారు, ఆ క్యాస్ట్లో నుంచి, ఆ వర్గంలో నుండి వాళ్ళని వెలేశారు. నువ్వు ప్రభుని నమ్మావు కదా, తక్కువ కులస్తుల, తక్కువ జాతి లేదంటే తక్కువ కులం వాళ్ళని నువ్వు దేవుని వెంబడించావు కదా, మా ఏరియాలో ఉండదు, వెళ్ళిపో అన్నారు. వాళ్ళకు ఒక ఆస్తి లే, ఒక రూపాయల తండ్రి తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వెలేశారు. ఏమీ లేదు వాళ్ళకు. బయటికి వచ్చేసినప్పుడు తినడానికి తిండి కూడా లేని పరిస్థితి. బట్టలు 2 జతలు బట్టలు ఎత్తుకొని వచ్చినారు, ఒక చెమ్ము, ఒక గ్లాసు, సంథింగ్ ఏదో తీసుకొని వచ్చేసారు. ఏమీ లేని పరిస్థితిలో బయటికి వచ్చారు. అందరూ అవమానపరిచారు, తిట్టారు, దూషించారు, రకరకాలుగా మాట్లాడారు. ఆ గ్రామంలో నుంచి బయటకు వచ్చేసి ప్రభుని వెంబడించడం స్టార్ట్ చేసినారు. ప్రభువా, మా గ్రామంలో సొంత బంధువులు, తండ్రి ఇంటి వాళ్ళు అందరూ నన్ను అవమానపరిచి ఈ గ్రామంలోంచి నన్ను వెలివేశారు. ప్రభా, నేనేం చేయాలా? నువ్వే ఆధారం అనుకుని వాళ్ళని వదిలేసిన. లేదు, నాకు వాళ్ళు కావాలా, నువ్వు వద్దనుకుంటే వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారు, అయినా నేను అవన్నీ పట్టించుకోవాలి. నాకు తిండి లేకపోయినా, నాకు బంధువులు లేకపోయినా, నాకు నివాసం లేకపోయినా, ఏమి లేకపోయినా ప్రభువా నువ్వు నాకుంటే చాలు అని అతను తన గ్రామాన్ని వదిలిపెట్టేసి భార్యను, ఒక కొడుకును వెంట పెట్టుకొని వచ్చేసారు. బట్టలు, ఇల్లు లేదు, చెట్టు కింద కొన్ని రోజులు గడిపారు. చెట్టు కింద వర్షం పడినప్పుడు ఒక 2-3 చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్ల దగ్గర పోయి సంచి పట్ట కట్టుకొని తల మీద వేసుకొని అట్లా గడిపే వాళ్ళంట కొన్ని రోజులు. ప్రార్థన చేసే ఉండాలి, ప్రభా నువ్వు ఏం చేసినా మహిమగల కార్యాలు చేస్తావు, గొప్ప కార్యాలు చేస్తావు, ఉన్నవాడు అనువాడు, నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఎప్పుడు ఈ స్థితిలోనే ఉండను, నువ్వు ఏదో ఒక రోజు నన్ను గొప్ప చేస్తావు అని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. దేవుడు మాట్లాడు, బిడ్డా నువ్వు ఏ పనికి పోవద్దు, నిన్ను సేవకి ఎంచుకున్నా, నువ్వు నా పరిచర్య చేయాలా, నా సేవ చేయాలా. దేవుడు సేవకు పిలుచుకున్నాడు. ఏ పని చేయకుండా అందరూ వస్తారు. ఏందయ్యా, ఒక కొడుకుని పెట్టుకున్నావు, భార్యను పెట్టుకున్నావు, ఏదైనా పని చేసుకొని బతకచ్చు కదా, నువ్వు చెట్టు కింద కూర్చొని ఉంటావు, ప్రార్థన చేసుకుంటావు, ఏం పని చేసుకుని 4 రాళ్ళు సంపాదించుకొని బతకచ్చు కదా. దేవుడు నన్ను ఏ పని చేయొద్దన్నాడు, సేవ చేయమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు, నన్ను గురించి ప్రకటించమన్నాడు, ఆయన ప్రేమను ప్రకటించమన్నాడు. అన్న వ్యక్తులే 2 రోజులు చూస్తారు, ఏందో ప్రార్థన చేసుకుంటాను, పోయి అడుగుదామని రావడము, ఆయన చేత ప్రార్థన చేసుకోవడము, మేలు పొందడము. అయ్యా నా జీవితంలో ఒక మేలు జరిగిందయ్యా, నువ్వు ప్రార్థన చేయడం వల్ల ఇదిగో నా పంట బాగా పండింది అని వాళ్ళు ఆనందముతో ఒక ప్యాకెట్ బియ్యం, ఒక కవర్ల బియ్యం తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళంట, తినండి అని. అట్లా
2 సంవత్సరాలు పోషించబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లా చిన్న 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 చిన్నగా ఆ గ్రామం అంతా కూడా ఆయన దగ్గరకు వచ్చి వాక్యం వినేవాళ్ళు, ప్రార్థన చేసుకునే వాళ్ళు. అక్కడ ఆరాధన జరగడం మెల్లగా ప్రారంభించబడింది. ఏ చెట్టు కింద అయితే అతను ప్రార్థన ప్రారంభించాడో, ఏ చెట్టు కింద అయితే ప్రభుతో అతను నడవడం ప్రారంభించాడో, అదే చెట్టు కింద మందిరం కట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే మందిరంలో గుంపులు గుంపులుగా జనం రావడం స్టార్ట్ చేశారు. మీటింగ్స్కి వెళ్తా ఉన్నాడు, గొప్పగా వాడబడుతున్నాడు. ఆ పోస్టర్ చూసిన బంధువులంతా, అరే మనం ఇన్ని ఊర్లోంచి వెళ్ళేసినాం కదరా, ఈడే కదరా. అవును, ఇప్పుడు ఏమయ్యాడు? పాస్టర్ అయ్యాడు. 300 మందికి నాయకుడు అయ్యాడు. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయంట. ఆయన ప్రార్థన చేస్తే రోగాలు పోతాయంట. ఆయన ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయంట. ఆయన వాక్యం ప్రకటిస్తే తాగుడుబోతులు మారుతున్నారంటరా. అందరూ ఒకసారి పోయి, అరే తమ్ముడు అంటే ఒకసారి రావచ్చు కదరా భోజనానికి, ఒకసారి రా ఊర్లే. అన్న టైం లేదన్నా, ఇది టైం లేదన్నా, ప్రతిరోజు మీటింగ్, ప్రతిరోజు ప్రార్థన ఉంటుంది. ఏదో ఒక రోజు గ్రామం ఏ గ్రామం అయితే వెళ్ళేసిందో ఆ గ్రామంలో మళ్ళా మందిరం కట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పేరును గొప్ప చేస్తాడు ఆయన. దేవుని నమ్మితే వచ్చేదేంటి? మన పేరు గొప్ప చేస్తాడు. మనం ఏమైతే పోగొట్టుకుంటామో దానికి 2 దేవుడు మనల్ని తీసుకొని గొప్ప జనంగా చేస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు అయితే ఆ పిలుపుకు లోబడాలి, ఆ పిలుపు మీద విశ్వాసం ఉంచాలా, ఆ పిలుపును పట్టుకొని జీవించాలా. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. తర్వాత కంటిన్యూ చదువు జకరియా, ఫాస్ట్ చదువు. నీవు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదు. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తా. నిన్ను దూషించు వారిని నేను శపిస్తా. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాను. చాలండి, హల్లెలూయా. అబ్రహాముకు కలిగిన దీవెనలు, ఆశీర్వాదాలు ఏంటో తెలిసిన? నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో నేను వాళ్ళను నిన్ను ఎవరైతే శపిస్తారో వాళ్ళు అయిపోతారు. ఇంకా నిన్ను ఎవరైతే నీ బాగు కోరుతారో, నీ క్షేమాన్ని కోరుతారో, నీవు బాగుండాలనుకుంటారో వాళ్ళు బాగుంటారు. నీ పతనాన్ని కోరుతావా, వాళ్ళు పతనం అయిపోతారు. నేను నా జీవితంలో జరిగిన సాక్ష్యం చెప్తా. నా జీవితం కాదు, నా కుటుంబం జీవితం గురించి చెప్తా. ఒక 2 సంవత్సరాల కిందట, అంటే 2 సంవత్సరాలు అయింది. ఒక కుటుంబం పక్కన మేము ఉన్నాము. ఒక ఇంట్లో మా ఇంటికి బాగా వస్తున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు, బాగుంటున్నారు, అంత బాగుంది. అయితే ఆ ఇంట్లో ఒక వ్యక్తి చెడు అలవాట్లకు అలవాటు పడింది. అది సిస్టర్ చూసి, ఇట్లా చేయడం తప్పు, పాపము చేయడం కరెక్ట్ కాదు, ఇది దేవునికి వ్యతిరేకము, నువ్వు చెయ్యొద్దు అని చెప్పింది. చెబితే, నువ్వు నాకు చెప్పేది నా ఇష్టము, నా తిరుగుడు నా ఇష్టం, నేను నా ఇష్టం వచ్చినట్టు నువ్వేంది చెప్పేది? లేదు ఆ సిస్టర్, అట్లా ఉండకూడదు, అది తప్పు, అది కరెక్ట్ కాదు, మనం దేవుని పిల్లలము, మనం అట్లా ఉండడము తప్పు కదా, అట్లా చేయడం తప్పు కదా, నీ కుటుంబానికి అవమానము, దేవునికి అవమానము, అది కాకుండా నీ శరీరాన్ని పాడు చేసుకున్నట్టు ఉంటుంది, అది తప్పు కదా అన్నప్పుడు ఈ తప్పు ఎత్తి చూపించినందుకు శత్రువులు అయిపోయారు. వాళ్ళు తప్పు ఎత్తి చూపించినందుకు శత్రువులు అయిపోయారు. వాళ్ళు బయటికి వస్తే తిట్టడమే, లోపలికి వస్తే తిట్టడమే, ఫోన్లో మాట్లాడితే తిట్టడమే, భయంకరంగా దూషిస్తున్నారు మమ్మల్ని, భయంకరంగా. ఏమనుకోకుండా ప్రార్థన చేయండి, సైలెంట్గా ఉండండి, ఏమనొద్దండి. ఫోన్ చేస్తారు, బయట తిరుగుతారు, వీళ్ళు నాశనం అయిపోతారు, పురుగులు పడతారు వీళ్ళు. దేవుడే చూసుకో, మనం కొడితే దెబ్బ తక్కువ ఉంటుంది, దేవుడు కొట్టే దెబ్బ చాలా గట్టిగా ఉంటుంది, అన్నీ మాట్లాడుతున్నారు. ఎట్టుంటుంది చెప్పండి? మనము తప్పు చేయలా, మనం ఏమనలా, కానీ వాళ్ళు మన గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కరెక్ట్గా 6 నెలలు వాళ్ళ అమ్మకు బ్రెయిన్లో క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది. కరెక్ట్గా 6 నెలల్లో ఆ అమ్మాయి వివాహం చేసుకునింది. సంవత్సరం భయంకరంగా శ్రమ పడింది.
నరకం అనుభవించింది, కొట్టించుకునింది, అవమానపడింది, అంత భయంకరంగా అనుభవించింది. కారణం ఏంటి తెలిసిన? మనల్ని ఎవరైతే దూషిస్తారో, ఎవరైతే శపిస్తారో దేవుడు వాళ్ళను, మనల్ని ఎవరైతే ఆశీర్వదిస్తారో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. మనల్ని ఎవరైతే దూషిస్తారో, నువ్వు ఏమనకూడదు. అయితే ఇది గుర్తుపెట్టుకోవాలా. వాళ్ళు అన్నారు కదా, నేను అన్నానంటే అయిపోయి దేవుడు కలగజేసుకోడు. దేవుడు జోక్యం చేసుకోడు. దేవుడు జోక్యం చేసుకోవాలంటే నువ్వు మౌనంగా అయిపోవాలి. దేవుడు ఆశీర్వదించే టైంలో నువ్వు నోరు మూసుకో, ఏమనకూడదు. నీ గురించి బూతులు మాట్లాడి, నీ గురించి తప్పుడుగా మాట్లాడి, నిన్ను లేనిపోని మాటలు మాట్లాడి ఏమనొద్దు. వాళ్ళ ఇంటికి కూడా పోవద్దు, వాళ్ళతో మాట్లాడద్దు, ఏమనొద్దు. మౌనం అయిపో, సైలెంట్ అయిపో. అంతే. ప్రభా నీకు అప్పగిస్తాను, అంతే. దేవుడు చూసుకుంటాడు. ఆశీర్వదించినారా అన్న, అక్క నీ ఆశీర్వదించబడాలా, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అంటావా? నువ్వు మౌనంగా ప్రభా వీళ్ళని ఆశీర్వదించు, దీవించు. నువ్వు ప్రార్థన చేస్తే దీవెనలు దిగి వస్తాయి. నీకు వ్యతిరేకంగా నోరు లేసినా, కాలు లేసినా, ఏం లేసినా అంతే. నేను చెప్తాను, రాసుకోండి కావాలంటే. మీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, వర్ధిల్లదు, వర్ధిల్లదు. మళ్ళా చెప్తాను, వర్ధిల్లదు. ఎంత తోడైనా సరే వర్ధిల్లదు, అంతే. యేసు నామమున వర్ధిల్లదు, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకి ఏం దొరికింది? దేవుని వెంబడిస్తే ఎవరు నిన్ను ఆశీర్వదిస్తారో వాళ్ళు ఆశీర్వదించబడతారు. అబ్రహాము పోతా ఉన్నప్పుడు అబ్రహాంని ఎవరైనా దూషించినారా? అబ్రహాంని ఎవరైనా అడ్డుకున్నారా? అబ్రహాంని ఎవరైనా కొట్టినారా? అబ్రహాం భార్యను, అబ్రహాం పిల్లలను, లేదంటే ఎవరైనా దూషించినారా? అయిపోయేవాళ్ళు, ఖతం. మిమ్మల్ని కూడా ఎవరైనా నోరెత్తి దూషించినారా? వాళ్ళు అవుట్. నేను చెప్తున్నా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామును దేవుడు అంతగా బ్లెస్ చేశాడండి, ఆశీర్వదించాడు. నా జీవితంలో నేను ఎన్నో సాక్ష్యాలు చెప్తా. మా నాన్న జీవితంలో నేను మా నాన్న కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఒక వ్యక్తి, మా నాన్న అక్కడ ఉన్నప్పుడు బాగా ఆశీర్వదించబడ్డాడు, బాగా డబ్బు ఉండేది. మా నాన్న ఒక షాప్లో కూర్చొని మెయింటెనెన్స్ చేసేవాడు. బాగా డబ్బులు బాగా మిగిలేది, ఎత్తిపెట్టి మరీ ఇచ్చేవాడు. వాళ్ళ భార్య, అయ్యా నువ్వు ఉంటే మా ఆయన బాగున్నాడయ్యా, నువ్వు ఉంటే సక్రమంగా ఉన్నాడయ్యా, ఇప్పుడు బాగా డబ్బు ఎత్తిపెట్టి బాగా నడుస్తూ ఉన్నాడు, చెడు అలవాట్లకు ఏం పోవడంలే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మా ఆయనను ఈ వ్యాపారాన్ని వదిలిపెట్టద్దయ్యా, అయ్యా అని ఆ సిస్టర్ భంగపడేది ఎప్పుడు కూడా. నువ్వు వదిలిపెట్టద్దయ్యా, దయతో ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా నువ్వు ఎంతైనా తీసుకో, మేము నీకు జీతం కాదు, నువ్వు నీ ఇష్టం వచ్చినంత తీసుకోయ్యా, నువ్వు మెయింటైన్ చేయ చాలు, ఆడుండు చాలు అని ఆయన చెప్పాడు. ఆమె చెప్పింది ఆయన చెప్పాడు. కొన్ని రోజులు బాగున్నారు. వీళ్ళ మాటలు విని అతడు మాకు విరోధంగా, వ్యతిరేకంగా తయారైపోయి వద్దు అన్నాడు. కరెక్ట్గా 4 నెలల్లో ఆ షాపే పడిపోయింది. నేను అనేది ఏంటంటే, మనం అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను యవనస్తులను అప్పుడప్పుడు బయటికి పిలుచుకుపోతా, తినడానికి అట్లా బయటికి పిలుచుకుపోతా. నేను కావాలని చూసి ఎవ్వరు లేని ఖాళీగా ఉండే అంగడికి పోతాం, ఎవరు ఉండరు, వాడు పాపం బాగా నిలవ దిగులుగా ఏంది ఎవరు రాలే, వ్యాపారం జరగడం లేదు, మేము కావాలనే అడిగిపోతాం. కావాలని అడిగిపోయి ఆర్డర్ చేస్తాం. నేను చెప్తా మన పిల్లలకు, చూడు మనం పోయి అడుగు పెట్టాం కదా, ఇప్పుడు వస్తారు చూడు జనాలని. మేము పోకముందు ఖాళీగా ఉంటాడు, మేము పోయి ఆడ కొనిన తర్వాత మమ్మల్ని పట్టించుకొని బిజీ అయిపోతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని వెంబడిస్తే దేవుని జరిగేది. మనం అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని దేవుడు దీవిస్తాడు, మనల్నే ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడు. ఇంకొక మాట చెప్పి మనం ముగించుకుందాం. ఆదికాండంలోనే 13వ అధ్యాయం 13వ అధ్యాయం 4 నుంచి చదువునానా. తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును
గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు అప్రదేశము చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. హల్లెలూయా. ఎట్లయిపోయిందంట? అబ్రహాం ప్రార్థన చేశాడు బలిపీఠం దగ్గర, అంతే. అబ్రహాముతో వచ్చిన లోతు అబ్రహాం ఇద్దరు కలిసి నివసించలేనంత ఆస్తి పెరిగిపోయి ఆ ప్రదేశం సరిపోలేదంట వాళ్ళు నివసించడానికి, అంత ఆస్తి ఎక్కువైపోయింది. దేవుడు వాళ్ళని అంత ఆశీర్వదించాడు, అంత బ్లెస్ చేశాడు, అంత దీవించాడండి. ఆ ప్రాంతములను ఆ ప్రదేశం పట్టలేనంతగా దేవుడు బ్లెస్ చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటకు లోబడి ఆయన మాట మీద విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని దేవుడు అటు ఆశీర్వదిస్తాడు. మీకు ఆస్తులు పెరగకపోవచ్చు కానీ నెమ్మది పెరుగుతుంది. మీకు డబ్బు పెరగకపోవచ్చు కానీ సమాధానం పెరుగుతుంది, సంతృప్తి ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఆనందం ఉంటుంది. 10 రూపాయల్లో కూడా ఎట్లా ఆనందించాలో దేవుడు నేర్పిస్తాడు మీకు. అది వెంటనే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏం దొరకవు. దేవుడు అబ్రహాము దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు వెంటనే ఆస్తి పెరగల. కొన్ని రోజుల కంట వాళ్ళు నివసించలేనంత ఆస్తి పెరిగింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నిన్ను కూడా అంతగా అభివృద్ధి పరిచి ఆశీర్వదించును గాక, నిన్ను కూడా దేవుడు అంతగా దీవించును గాక. నీ ఆస్తి నీ ప్రతి వ్యాపారమును ఉద్యోగమును దేవుడు రెండింతలుగా బ్లెస్ చేయను గాక. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, దేవునికి లోపడితే, దేవుని మాటకు విధేయత చూపితే, దేవుని వెంబడిస్తే, నష్టంలో కూడా ప్రభువును చూస్తే, నీ విశ్వాసం వెనుదిరగని విశ్వాసం ఉంటే నిన్ను దేవుడు అంతగా బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అతడు వెంబడిస్తుండగానే అతడు కలిసి నివసించలేనంత ఆస్తిపరుడు అయిపోయాడు. నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు, నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ పేరుని గొప్ప చేస్తాడు, నిన్ను కూడా నడిపిస్తాడు, నీకు కావాల్సింది దేవుడు ఇస్తాడు. అబ్రహాం నేను చెప్పేది ఒకటి చెప్తానండి. దేవుడు ఎవరికి ఏమేమి ఇవ్వాలో అది ఇస్తాడు. కొందరికి డబ్బు ఇస్తాడు, కొందరికి పేరు ఇస్తాడు, కొందరికి పరిచర్య ఇస్తాడు, కొందరు రకరకాలుగా. నాకు డబ్బు ఇచ్చినాడు, ఆయనకు డబ్బు ఇచ్చాడు, నాకెందుకు ఇలా నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరంలా. ఆయనకు పరిచర్య ఇచ్చాడు, నాకెందుకు పరిచర్య ఇలా ఫీల్ అవ్వాల్సిన అవసరంలా. ఆయనను గొప్ప చేసిన ఆ కుటుంబాన్ని, ఆ సిస్టర్ని గొప్ప చేశాడు, నన్ను ఎందుకు గొప్ప చేయాలా ఫీల్ అవ్వాల్సిన. దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. అబ్రహామును దేవుడు దీవించాలి, అబ్రహామును దేవుడు గొప్ప చేయాలి. ఎందుకంటే అబ్రహాము రాజుగా ఉండాలంటే ఏదో అట్టట్టుంటే సరిపోయిద్దా? రాజుగా ఉండాలంటే రాజుకు తగిన స్థాయి ఉండాలా. కాబట్టి అబ్రహామును ఒక జనముగా దేవుడు అబ్రహామును మార్చాలంటే అబ్రహాం అంతా దీవించబడాలి. నిన్ను కూడా నీకు ఏది కావాలో దేవుడు అది ఇస్తాడు. నీకు ఏది అవసరమో, ఏమి అక్కరనో, ఏమి కావాలనో దేవుడు అవన్నీ ఇస్తాడు. నీకు ఉద్యోగమా, వ్యాపారమా, ఇల్లా, చదువా, లేకోకుంటే ఏమి కావాలో, ఆస్తుల ఏంటంటే కథలని విశ్వాసంతో మనం ఉండాలి, దేవుని మాటకు లోబడే వ్యక్తులుగా ఉండాలి, దేవునితో నడిచే అనుభవంలో ఉండాలి, ప్రభు మీద ఆనుకునే విశ్వాసం మనకు ఉండాలి. నష్టం జరిగిన దాని వైపు చూడకూడదు, మనము జరగబోయే మేలు వైపు చూడాలా. నష్టం వైపు చూడకూడదు, జరగబోయే మేలును చూడాలి. దేవుడు అబ్రహాముని దేశమును వదిలిపెట్టామన్నాడు. దేవుడు ఏమన్నాడు? నిన్నే ఒక దేశముగా మారుస్తా. నువ్వు దేశాన్ని వదిలిపెట్టావు కదా, నేను నిన్ను ఒక దేశంగా చేస్తా. నీ తండ్రి పోయాడు, చనిపోయాడు కదా, నీవే అనేకులకు తండ్రిగా ఉంటావు. అబ్రహాము పేరు ముందు అబ్రామ్. ఏం పేరు? అబ్రామ్ అంటే ఉన్నతమైన తండ్రి, శ్రేష్టమైన తండ్రి అని అర్థం. నీ పేరును మార్చి అబ్రహాముని పేరును మార్చాడు. ఇప్పుడు ఏమని? నీవు జనములకు తండ్రిగా పిలువబడతావు. హల్లెలూయా. నీకు తండ్రి లేకపోవడం కాదు నాన్న, నువ్వే ప్రజలకు తండ్రిగా ఉంటావు. నీ తండ్రి పోయాడు కదా, నీ తండ్రి లేడని నువ్వు బాధపడద్దు. తండ్రి లేని వారికి నువ్వే తండ్రివి. భూమి మీద పిలువబడే సకల వంశములు నీ ద్వారా కలుగుతాయి. నువ్వే సకల వంశములకు
తండ్రిగా పిలువబడతావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అబ్రహాము పేరు భూమి మీద గొప్పనే, అబ్రహాము పేరు పరలోకములో పరదేశిలో గొప్పనే. అబ్రహాము కన్నా ముందు భక్తులు చాలా మంది ఉన్నారు. యోబు ఉన్నాడు, హానోకు ఉన్నాడు, నోవాహు ఉన్నాడు, హేబేలు ఉన్నాడు, ఆదాము ఉన్నాడు. కానీ లాజరు చనిపోతానే ఎవరు రొమ్మున ఆనుకున్నారు? లాజరు చనిపోతానే ఎవరి రొమ్మున ఆనుకున్నాడు? ధనవంతుడు ఎవరిని తండ్రి అని పిలిచాడు? మరి ఎందుకు అంత భాగ్యం నీకు? అంత పేరుగా దేవుడు అబ్రహాంని, పరదేశం అంతా స్పెషల్, పరదేశంలో అబ్రహాం ఒక స్పెషల్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ విశ్వాస వీరుడు, విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు. ఏం పోగొట్టుకున్నారు? ఇంటిని వదిలిపెట్టేయమన్నాడు, ఊరిని వదిలిపెట్టేయమన్నాడు, దేశాన్ని వదిలిపెట్టండి. మనం దేవుని కొరకు విశ్వాసముతో ఏది వదిలి పెడతామో దానికి రెండింతలుగా పొందుకుంటాం. ఇది విశ్వాసం. మనం దేవుని కొరకు ఏది వదులుకుంటామో అట్లాంటి 100 పొందుకుంటాం. దేవుడు అబ్రహాము తండ్రి పోగొట్టుకున్నాడు, కానీ అబ్రహాము అనేక మందికి తండ్రిగా మార్చాడు. ఆస్తిని వదులుకున్నాడు, ఆస్తి పట్టలేనంత గొప్పవాడైపోయాడు. దేశాన్ని వదులుకున్నాడు, ఒక దేశంగా అబ్రహామును మార్చాడు. బంధువులను వదులుకున్నాడు, అనేక మందికి ఇతడే ఒక బంధువుగా తయారైపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు ప్రతిష్ఠించుకుంటే, సమర్పించుకుంటే, పిలుపుకు లోబడితే దేవుడు నిన్ను అలాగ మారుస్తాడు. మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్లుగా, అబ్రహామును దేవుడు దీవించినట్టుగా, ప్రియమైన దేవుని బిడ్డలారా,